సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కోరిక ఎదురు చూస్తున్న మీ అందరికీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనమ, ఈరోజు శనివారం కదా, ఎమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో ఉపవాస ప్రార్థన ఉంది, పాల్గొందండి. రేపు పునరుద్ధానపు ఆరాధన కదా, సెంట్రల్ మందిరంలో సూరారం జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఉన్న మందిరంలో 6:30కి ఫస్ట్ సర్వీస్, 9:30కి సెకండ్ సర్వీస్. అలాగే ఉప్పల్లో మన బ్రాంచ్ మందిరం ఉంది, అక్కడ కూడా 2 ఆరాధనలు జరుగుతాయి. 6:30కి ఫస్ట్ సర్వీస్ మార్నింగ్, అలాగే ఈవినింగ్ 7 గంటల నుంచి 9 గంటల వరకు ఈవినింగ్ సర్వీస్ ఉంటుంది. అలాగే మెదక్ జిల్లాలో, కామారెడ్డి జిల్లాలో మన బ్రాంచ్ మందిరాలు ఉన్నాయి. ప్రార్థించండి. ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు పాల్గొంది ఆశీర్వదించబడగలరని ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తున్నాను. మంచిది. వింత వింత, ఇది వింతలకే మహా గొప్ప వింత. మానవ జన్మే ఓ మహా గొప్ప వింత విన్నాం కదా. ఈరోజు తల్లి గర్భంలో పడింది మొదలుకొని సమాధికి చేరే ఆ క్షణం వరకు దేవుడు మన బ్రతుకులో ఏమై ఉన్నాడు, ఆయన ఏం చేస్తారు, చేస్తున్నారు, భవిష్యత్తులో చేయబోతున్నారు. రండి దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. కీర్తనల గ్రంథం 139వ కీర్తన 13వ చరణం, అలాగే 119వ కీర్తన 73వ చరణం చదువుతాను. నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. 73వ వచనం 119. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపుని ఏర్పరచెను, నేను నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకు బుద్ధిని దయచేయి. దైవజనమ, చోళాలి గర్భంలో పిండం ఎలా ఎదుగుతూ శిశువుగా బయటకు వస్తుందో, చోళాలి గర్భంలో పిండం ఎదిగే రీతి ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అర్థం కాక ఇది ఒక మిస్టరీ. దేవుని కార్యాలు ఎప్పటికీ ఎన్నటికీ మిస్టరీనే, మర్మమే, మానవ మేధస్సుకు అందని ఆశ్చర్య కార్యమే. మెట్టుకు మీతో నేను పంచుకునే మాట భక్తుడైన దావీదు గారు అంటాడు, నా తల్లి గర్భమందు నా అంతరేంద్రియాలను నిర్మించిన వాడవు నీవే. మరలా అంటాడు 119వ కీర్తనలో, నీ హస్తములే నాకు అవయవ నిర్మాణము కలుగు చేసి ఉన్నాయి. నీ చేతులే దైవజనమ, అరికాలు నుండి నడినెత్తి వరకు అద్భుతం. నీ శరీరములో ఉన్న ప్రతి అవయవాన్ని నిర్మించిన నిర్మాణకుడు, ఆరాధ్య దైవం యేసుక్రీస్తు ప్రభువారు. నిజమే, ఆయన సృష్టి, ఆయన నిర్మించిన ఈ నిర్మాణం, మానవ సృష్టి ఎంత అద్భుతమో చూడండి. అరికాలు నుంచి నడినెత్తి వరకు ప్రతి అవయవం అద్భుతమే కదా. కారణం ఏంటో తెలుసా? ప్రతి అవయవము దేవుని యొక్క నిర్మాణము, దేవుని చేతి పని, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నాకు ఇక్కడ ఆశ్చర్యాన్ని కలుగు చేసే మాట, ఈ మహా గొప్ప దేవుడు సర్వ సృష్టిని 6 రోజుల్లో కలుగు చేశాడు. వెలుగు కలుగునుగాక, సూర్యచంద్రుడు, ప్రతిదీ 6 రోజుల్లో కలుగు చేశాడు. కానీ నిన్ను నన్ను తల్లి గర్భంలో కలుగు చేసింది ఎన్ని నెలలు చెప్పండి? అందుకనే నేనంట, ఈ ప్రపంచాన్ని శాసించే మనిషిని మించిన మేధావి ఎవరున్నారు? మనిషిని మించిన జ్ఞానం కలిగిన వాడు ఎవరున్నారు? ఎందుకో తెలుసా? 9 మాసాలు తల్లి గర్భంలో ఒక అవయవం వెంబడి ఒక అవయవం, ఒక అవయవం వెంబడి ఒక అవయవం, ఒక అవయవం వెంబడి ఒక్కొక్క అవయవం. ఇది దేవుని చేతి పని. దైవజనమ, ఎప్పుడు నీ రూపాన్ని చూసుకునేటప్పుడు, నీ అవయవాలను అద్దంలో చూసుకునేటప్పుడు, ఈ ముక్కు నా దేవుని చేతి పని, ఈ చెవిని
నా దేవుని చేతులు తాకాయి. అరికాలు నుంచి నడినెత్తి వరకు ప్రతి అవయవం నా దేవుని నిర్మాణమని. ఎప్పుడు నీ రూపాన్ని నువ్వు ప్రేమించు. నేను నల్లగా ఉన్నానే, నా ముక్కు లావుగా ఉందే, నా చెవి ఎట్లా ఉందే, నా మెడ వాళ్ళలాగా లేదే, నా ఎత్తు సరిగ్గా లేదే. ఎప్పుడు ఎవరినో పోల్చుకుని దేవుని చేతి పని అయినా నిన్ను నీవు ఎప్పుడు కృంగ తీసుకోవద్దు అంటాడు దావీదు. నాకు అవయవం నిర్మాణం కలుగు చేసింది నీ చేతులేనయ్యా, నా అంతరేంద్రియాలను కలుగు చేసింది నీ చేతులేనయ్యా. చూలాలి గర్భంలో అంటే మనం అమ్మ గర్భంలో ఉన్నప్పుడు దేవుని చేతులే ఒక్కొక్క అవయవాన్ని కలుగు చేసి అవయవ నిర్మాణాన్ని కలుగు చేశాయి. దేవునికి మహిమ కలుగును గాక. అంతేనా? రెండవది, ఈయన నిర్మాణకుడు మాత్రమే కాదు, దర్శకుడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తాం. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం 15వ వచనం. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలు నన్ను ప్రత్యేకపరిచి. ఆమేన్. దర్శకుడు అంటే ఇదిగో నువ్వు ఈ పని చేయాలి, నువ్వు ఆ పని చేయాలి, నువ్వు అక్కడ వర్క్ చేయాలి, ఇక్కడ వర్క్ చేయాలని గమనించండి. సర్టెన్ ప్లాన్ ఏర్పరిచి ఆ మార్గం గుండా నడిపించేది ఎవరు? దర్శకుడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే పౌలు గారు అంటాడు, తల్లి గర్భములో పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి. అంటే అమ్మ కడుపులో ఉన్నప్పుడే సౌలు అనే ఒకడు పుడతాడని, వాడు పౌలుగా మార్చబడతాడని, ప్రపంచ దేశాలను తలకిందులు చేసే ఒక గొప్ప అపోస్తలుడిగా మారాలని తల్లి గర్భములో ఉన్నప్పుడే తన కొరకు పౌలును ప్రత్యేకపరుచుకున్నాడు. దైవజనమ, నీవు అనుకోవచ్చు, అమ్మ కడుపులో ఉన్నప్పుడే యేసయ్య నిన్ను ఏర్పరచుకున్నాడు. అమ్మ కడుపులో శిశువుగా రూపొందించబడేటప్పుడే ఈ బిడ్డ నా కొరకు బ్రతకాలి, వీడు నా మార్గంలో నడవాలి. తల్లి కడుపులో ఉన్నప్పుడే తన కొరకు దేవుడు మనలను ప్రత్యేకపరుచుకున్నాడు. బైబిల్లో ఒక సన్నివేశం ఆశ్చర్యం. మన పట్ల దేవుని ప్రణాళిక ఎంత గొప్పదో కదా అన్నట్లుగా. ఏంటో తెలుసా? యాకోబు ఏశావులు రెబెక్కమ్మ గర్భంలో ఉన్నప్పుడు నేను యాకోబును ప్రేమించా. ఎస్, ఐ లవ్ జాకబ్ బట్ ఐ రిజెక్టెడ్ ఏశావ్. పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు. వారు మంచి చెడులు చేయక మునిపే మేలు కీడులు వాళ్ళ జీవితంలో జరిగించక మునిపే దేవుడు గర్భంలో ఉన్నప్పుడే అంటాడు, నేను చిన్నవాడిని ప్రేమించా. దైవజనమ, ఈరోజు నీకు నాకు ఈ రక్షణ భాగ్యం దొరకటానికి కలిగిన కారణం ఏంటో తెలుసా? అమ్మ కడుపులో ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. తల్లి కడుపులో ఉన్నప్పుడే దేవుని కన్నులు నిన్ను చూచి, అమ్మ కడుపులో ఉన్నప్పుడే నేనంట నీ జీనోమ్ కోడ్నే ఓ ప్రత్యేకంగా డిజైన్ చేశాడు. ఏంటో చెప్పంటారా? నీ జన్యువులోనే భక్తి సంబంధమైన జన్యువును దేవుడు ఏర్పరిచాడు. ఒక భక్తి సంబంధమైన ఆ మనస్సు నీకు నాకు కలగటానికి కారణం ఏంటో తెలుసా? మన జీనోమ్ కోడే ఓ ప్రత్యేకమైన డిజైన్. ఆమేన్. యేసయ్య ఆ పేరు వినటంతో మన హృదయం ఎంత పులకరించిపోద్దో కదా. ఎప్పుడైనా ప్రార్థన చేసుకోకపోతే మనసులో ఎంత వేదన కలిగిద్దో కదా. ఆదివారం వచ్చిందంటే పండగలాగా పరిగెత్తుకుంటా మందిరానికి వస్తాం. దేవుని సన్నిధిలో కూర్చున్నామంటే పరవశిస్తూ పాడుతూ ఆరాధన. అసలు యేసయ్య అంటే ఒక పిచ్చి ప్రేమ. ఎందుకో తెలుసా? నీ జీనోమ్ కోడే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ప్రత్యేకంగా దేవుడు డిజైన్ చేశాడు. ఈ దేవుడు నీ నిర్మాణకుడు. అంత మాత్రమే కాదు, నీ దర్శకుడు. మూడో మాట చెప్పమంటారా? ఈ దేవుడు మన ప్రాపకుడు. ఎవరు చెప్పండి?
విచిత్రం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం, ఎస్ 2వ వచనం నేను చదువుతాను. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడనని యెహోవా ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు. కీర్తనల గ్రంథం 71వ అధ్యాయం 71వ కీర్తన 6వ చరణం. గర్భవాసినైనది మొదలు నీవే నా ప్రాపకుడవై ఉంటివి. విన్నారా? దేవుడు తల్లి గర్భంలో నిర్మించాడు. నిర్మించిన దేవుడే నిర్మించిన నాటి నుండి నేటి వరకు ఆయనే మన సహాయకుడు. దావీదంటాడు, నా తల్లి గర్భములో పడినది మొదలుకొని దేవా నీవే నా ప్రాపకుడో, అంటే నా పోషకుడో, ఎప్పుడు ఏది నాకు కావాలో ప్రతిదీ నాకు అనుగ్రహిస్తూ వచ్చావయ్యా. తల్లి గర్భములో నిర్మించిన దినం నుండి నేటి వరకు నాకు సహాయం చేస్తూ వచ్చావయ్యా. లేఖనం సెలవిస్తుంది. నాకు ఇక్కడ ఒక సామెత గుర్తొస్తుంది. లోకంలో ఒక సామెత ఉంది కదా, నారు పోసిన వాడే నీరు పోస్తాడు, నారు పోసినోడే ఎరువేస్తాడు, నారు పోసినోడే కలుపు తెస్తాడు, నారు పోసినోడే అది పెరిగి పెద్దదయ్యేటట్లుగా దానికి కావలసిన ప్రతిదీ అనుగ్రహిస్తాడు. విచిత్రం చూడండి, తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు మనం ఎదగటానికి కావలసిన ప్రతిదీ ఆ తల్లి శరీరంలో నుండి సప్లై అయ్యేటట్లుగా మనకు సహాయం చేస్తూ వచ్చింది ఎవరు? దేవుడు కదా. ఎస్, తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత తల్లి పాలతిత్తుల్లో పాలు ఏర్పడేటట్లుగా చేసింది ఎవరో తెలుసా? నీవు అడక్క మునిపే ఈ దేవుడు నీ అవసరం తిరిగాడయ్యా. అయ్యా నాకు ఆకలి అని అనక మునిపే ఆకలి బాధ ఏంటో తెలియక, బా దేవుని సృష్టి రహస్యం ఎంత అద్భుతంగా ఉంటుందో. ఒళ్ళు గగ్గురు పడుస్తాడు. తల్లి గర్భంలో నుంచి బిడ్డ బయటకు వచ్చిన తర్వాత విచిత్రం చూడండి, తల్లి తన పాలతిత్తులకు బిడ్డను అట్లా ఆనించుకోవటంతో ఈ బిడ్డ పాలు తాగేయటం ప్రారంభిస్తాడు. నేనంట, వాడికి పాలు తాగటం నేర్పింది ఎవరు? ఆ తల్లి పాలతిత్తుల్లో పాలు ఏర్పడటానికి కారణం ఎవరు? దైవజనమా, ఆయన ఎవరో నువ్వు ఎరగనప్పుడే నీ ప్రతి అవసరత తీర్చాడే. ఆయన ఎవరో నువ్వు ఎరగనప్పుడే నీ ఆకలి బాధ ఎరిగి అయ్యాని నువ్వు అనక మునిపే ప్రతిదీ నీ దగ్గరకు వచ్చేటట్లు చేశాడే. నీవు ఆయన తిరిగిన తర్వాత తమ్ముడా, దేవుడు నిన్ను మర్చిపోతాడా? చెప్పు. దేవుడు నిన్ను విడిచిపెడతాడా? చెప్పు. దేవుడు నిన్ను అనాథ చేస్తాడా? నో. తల్లి గర్భములో పడినది మొదలు ఆయనే నీ ప్రాపకుడు. ఎప్పుడు ఏది కావాలో ప్రతిదీ దేవుడు నీకు సమకూర్చుకుంటూ వచ్చాడు కదా. తల్లి గర్భంలో పడినది మొదలు బయటకు వచ్చింది మొదలు నీ ప్రతి అవసరత తీరుస్తూ వచ్చాడు కదా. ఇక్కడ అంటాడు, యెషూరును దేనికైనా భయపడుతున్నావా? భయపడకో. ఎస్, నారు పోసిన వాడే నీళ్లు పోస్తాడన్నట్లుగా నిన్ను నిర్మించిన వాడే, నిన్ను సృష్టించిన వాడే నీకు సహాయం చేసేవాడై ఉన్నాడు. భయపడకు అంటాడు. దైవజనమ, ఈ దేవుడు ఎప్పటి వరకు సహాయం చేస్తాడు? ఈయన సహాయకుడు మాత్రమే కాదు, ప్రాపకుడు మాత్రమే కాదు, కడవరకు నడిపించే నాయకుడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇదే యెషయా గ్రంథంలో రాయబడిన మరో దివ్యమైనటువంటి మాట. యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, గర్భమున పుట్టినది మొదలు నా చేత భరించబడిన వారలారా, ఎస్, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంకన పెట్టుకుని వారలారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చి వరకు నేను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరి వరకు నేను ఎత్తుకుని వాడను నేనే, నేనే చేసి ఉన్నాను. చంకన పెట్టుకుని వాడను నేనే, ఎత్తుకుని రక్షించువాడను నేనే. విన్నారా? ఈ దేవునికి ఇంకా ఎన్ని పేర్లు పెడితే సరిపోతుంది? భరించువాడు, రక్షకుడు,
ఎప్పటి వరకు భరిస్తాడట? ఎప్పటి వరకు రక్షిస్తాడట? దైవజనమ, ముదిమి వచ్చు వరకు, తల వెంట్రుకలు నెరిగి వరకు నేనే నిన్నెత్తుకుంటా, నేనే నా చంకన పెట్టుకుంటా, నేనే నా భుజాల మీద మోస్తా. ఎప్పటి వరకయ్యా? సమాధిలోకి నీ ప్రాణం వెళ్ళే వరకు నేను భరిస్తా. ఎందుకు? నారు పోసిన వాడు నీరు పోయాలి కదా. నేను మోస్తా. ఎప్పటి వరకు? కడ వరకు. దైవజన్మ, మనలను కన్నా తల్లి తండ్రి ఉన్నారు. 3వ సంవత్సరం 4వ సంవత్సరం వరకు వాళ్ళు ఎత్తుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ ఎత్తుకో అంటే, ఒరే నడవరా, నీకు నడకొచ్చిందిలే అని నడిపిస్తారు. 3-4 సంవత్సరాలకే తల్లికి బరువు అయిపోవచ్చు. కానీ నీ దేవుడు ఉన్నాడే, ముదిమి వచ్చు వరకు, తల వెంట్రుకలు నెరిగి వరకు. ఈ మాటలు వింటున్న బిడ్డలారా, మీలో ఎవరైనా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఉన్నారా? వృద్ధాప్యంలో అడుగు పెట్టబోతూ భయపడుతూ ఉన్న వాళ్ళు ఉన్నారా? నా పిల్లలు నన్ను చూస్తారో లేదో, రేపు నా పరిస్థితి ఏమైపోద్దో, ఈ కోడలు నన్ను గమనిస్తాదో లేదో, ఈ కొడుకు నన్ను పట్టించుకుంటాడో లేదో, ఈ కూతురు నన్ను పట్టించుకుంటాదో లేదో తెలియని భయంతో ఒకవేళ అల్లాడిపోతున్నావా? ఒక శుభవార్త. లోకంలో ఉన్న వాళ్ళందరికీ నువ్వు భారమైన దేవునికి నీవెప్పుడూ భారం కాదు. వృద్ధాప్యం వచ్చే వరకు, సమాధిలోకి నీ ప్రాణం వెళ్ళే వరకు ఒక తండ్రిలాగా, ఒక తల్లిలాగా ఆయనే తన భుజాల మీద ఎత్తుకొని హత్తుకొని ముద్దాడుతూ ప్రాణం పోయి ఆఖరి క్షణం వరకు నిన్ను నడిపించే నాయకుడిగా నీ బ్రతుకులో ఉండునుగాక. ఈ దేవుడు నీ నిర్మాణకుడు, నీ దర్శకుడు, నీ ప్రాపకుడు. ఎస్, విన్నారా? ఈ దేవుడు కడవరకు నడిపించే నాయకుడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేస్తాను. తండ్రి, ఈ దినం మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై స్తోత్రాలు. నిజమే, నారు పోసిన వాడు నీరు పోయకుండా ఉంటాడా? నిర్మించిన వాడవు నీవు, రూపును ఏర్పరిచిన వాడివి నీవు, ప్రతిదీ మీ మహిమైశ్వర్యులు మాకు అనుగ్రహించే దేవుడవు నీవు. ఏనాడు మమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టలేదు. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ బ్రతుకులో మీరు ప్రాపకుడవై, పోషకుడవై, నాయకుడవై, దర్శకుడవై, నిర్మాణకుడవై ఉండి మీ కార్యాలు చేస్తున్నందుకు స్తోత్రాలు. మీరున్నారనే ధైర్యంతో ప్రతి బిడ్డ మీ కొరకు బ్రతుకున్నట్లుగా విశేష కృప చూపి మహిమ పొందమని యేసు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. థ్యాంక్ యూ.